బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇంకొద్దిసేపట్లో జరిగే పెండ్లికి భక్తులు వడిబియ్యం, పట్టు వస్త్రాలు తీసుకొచ్చారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. బల్కంపేట ఎల్లమ్మ గుడి కాడ నుంచి ఇంకిని ముచ్చట్లు కావ్య చెప్తారు. 700 సంవత్సరాల చరిత్ర ఉండే బల్కంపేట ఎల్లమ్మ తల్లి లగ్గం ఇవాళ జరగబోతుంది. మనం గుడి చూడొచ్చు. అంగరంగ వైభవంగా ఇక్కడ ఉత్సవానికి సంబంధించి 10 రోజుల ముందే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. గుడి మొత్తం కలర్ఫుల్ గా మారింది. పచ్చ తోరణాలు, దాంతోపాటు పూలు కట్టినరు అమ్మవారికి. మనం ప్రజెంట్ అమ్మవారి ఆలయం పైన ఏడైతే ఒడిబియ్యం పోస్తారో అమ్మవారికి ఆ ప్లేస్ లో ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహం మనం చూడొచ్చు. అంబానీపై అమ్మవారు లగ్గం ఏడైతే జరుగుతుందో ఆ కళ్యాణ మండపానికి అమ్మవారు అంబానీ పైన వస్తారు. దాంతోపాటు మనం చూస్తున్నాం త్రిశూలధారుడిగా ఉండే శివుడు త్రిశూల రూపంలో కూడా కళ్యాణానికి చేరుకుంటారు. కళ్యాణ పీటల పైన, పెళ్లి పీటల పైన కూడా కూర్చుంటారు. సో లగ్గం ముహూర్తం ఎప్పుడుంది, ఎలాంటి ముహూర్తంలో లగ్గం చేయబోతున్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు అన్నట్టు మనకి గుడిలో ఉండే పూజారి, దాంతోపాటు ఆలయ కమిటోలు కూడా ఉన్నారు. వాళ్ళతో మనం మాట్లాడదాం. బల్కంపేట ఎల్లమ్మ తల్లి లగ్గం అంటే లక్షల మంది వస్తుంటారు. అమ్మవారికి లగ్గం ముహూర్తం ఎప్పుడుందయ్యా? అమ్మవారి కళ్యాణ ముహూర్తం 11:45కు ముహూర్తం. అయితే అమ్మవారికి ముహూర్తం అంటే ఉండదు. ప్రతి సంవత్సరం ఏ విధంగా చేస్తూ ఉంటామో అదే టైంలో అదే విధంగా చేస్తారు. కాకపోతే ఏంటంటే జనం సమకూరడానికి లోక కళ్యాణార్థం చేస్తున్నారు కాబట్టి అమ్మవారికి ఆ ముహూర్తం నిర్ణయం చేసి ఆ ముహూర్తం టైంలో చేయాలని చెప్పి సంకల్పం అన్నట్టు. అయితే ప్రతి సంవత్సరం ఏ విధంగా ఆషాఢ మాసం మొదటి మంగళవారం రోజు, వాస్తవంగా చెప్పాలంటే ఆషాఢ మాసంలో మనకు ముహూర్తాలు ఉండవు. కానీ అమ్మవారి లోక కళ్యాణార్థం ఈ ప్రతి మంగళవారం, ప్రతి ఆషాఢ మాసం మొదటి మంగళవారం నాడు అమ్మవారికి కళ్యాణం చేయాలి. అదేవిధంగా ఈ యొక్క జంటనాగాల లోపల, హైదరాబాదు లోపల జనాలు కూడా ఈ యొక్క అమ్మవారి మొదటి పండుగ మొదటి మంగళవారం కాబట్టి జనాలు కూడా బాగా ఆసక్తితో ఎదురు చూస్తారు ఈ అమ్మవారికి కళ్యాణం చేయాలని. అట్లాగే భక్తులు కూడా ఇది మొదలుకొని బోనాలు మొదలు పెడతారు ప్రతి ఒక్క ఆదివారం. ఈ గోల్కొండ బోనాలు మొదలైన తర్వాత మొదటి మంగళవారం నాడు అమ్మవారి కళ్యాణోత్సవం జరుగుతుంది. అట్లాగే ఈ అమ్మవారికి ఆషాఢ మాసంలో 3వ మంగళవారం నాడు శాకంబరి ఉత్సవాలు చేస్తాం. అట్లాగే ఇంకా లాస్ట్ ఆదివారం నాడు అమావాస్య ముందు రోజు అమ్మవారికి బోనాల ఉత్సవాలు జరుగుతాయి. దాంతోనే ఆషాఢ మాసం పూర్తవుతుంది. ఈ ఆషాఢ మాసం విశిష్టత ఏంటంటే ఈ యొక్క అమ్మవార్లందరికీ కూడా ఈ యొక్క ఆషాఢ మాసం వచ్చిందంటే ప్రతి ఒక్క అమ్మవారికి కూడా ఆనందోత్సవాలు వెలువరుస్తాయి. భక్తులకు కూడా ఎటువంటి కోరికలున్నా నెరవేర్చడానికి బాగా ఉపయోగపడతాయి అన్నట్టు. అట్లాగే అమ్మవారి ఈ యొక్క కళ్యాణం చూడడానికి మన రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు, జిల్లాల నుంచి కూడా వస్తారు. భక్తులు కూడా మహావైభవంగా వచ్చి యొక్క అమ్మవారికి కళ్యాణం తిలకించి ఆనందించి వాళ్ళకి కావాలని భక్తితో అమ్మవారికి మొక్కి వారికి కావాలని మొక్కులు తీర్చుకుంటారు. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చేసి ఈ అమ్మవారి కళ్యాణోత్సవం తిలకించి అమ్మవారి ఆశీర్వాదం పొందాలని చెప్పి కోరుతున్నాం. మనకి 100 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ గుడికి. ఎప్పటి నుంచి కళ్యాణ ఉత్సవం స్టార్ట్ అయింది? కళ్యాణం చేయడం ఎప్పటి నుంచి షురు అయింది? ఈ కళ్యాణము దగ్గర 25 సంవత్సరాల నుంచి కళ్యాణం చేస్తున్నాం. అంతకుముందు ఒక్కోళ్ళు వేసేవాళ్ళు, పటాలు వేసేవాళ్ళు. అట్లా కాకుండా మేమేం చేసాము, వైదిక ప్రకారంగా చేయాలని ఈ విధంగా భక్తులకు కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పని 25 సంవత్సరాల నుంచి ఇక కళ్యాణం స్వయంగా దేవస్థానం తరఫున కళ్యాణోత్సవం చేస్తున్నాం అన్నట్టు. ఆ విధంగా దినదిన అభివృద్ధి చెందుతూ ముందు లోపల వేసేవాళ్ళం, ఆ తర్వాత జనాలు పట్టలేకపోతున్నాం, బయట చేస్తున్నాం అన్నట్టు. బయట మండపం వేసి జనాలకు కూడా ఆనందం కలిగించే విధంగా యొక్క కళ్యాణం చేస్తున్నాం అన్నట్టు. అంతేగాని ప్రత్యేకంగా దీనికి అమ్మవారికి జమదగ్ని మహర్షితో రేణుకాదేవి కళ్యాణం జరగడం ఏంటి, ఎక్కడ లేదు కదా అనే యొక్క ఆలోచన కొంతమందికి ఉంటుంది. అట్లా కాకుండా అమ్మవారు నిలిచింది కాబట్టి, ఇక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా స్వయంభూ పెట్టిన విగ్రహం కాదు, స్వయంభూ కాదు, వెలిసిన పెట్టిన విగ్రహం కాబట్టి అమ్మవారికి ఇలాంటి యొక్క శక్తి తగలకుండా ఈ యొక్క అమ్మవారి యొక్క పవర్ ఏంటో ప్రజలకు కూడా తెలవాలి, భక్తులకు కూడా తెలవాలి. భక్తులు కూడా వచ్చిన మొక్కులు ఇవాళ మొక్కిపోయినారంటే రెండో రోజు అమ్మవారి కోరిక కంపల్సరీ వాళ్ళు నెరవేరుస్తుంది. కాబట్టి భక్తులు కూడా అదే విధంగా వస్తున్నారు, ఆ విధంగా చేస్తున్నారు అన్నట్టు. అది కమిటోలు కూడా ఉన్నారు చూస్తున్నాం. ఇక్కడ అమ్మవారి ముందు ఒక పక్క పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళని మరి ఇట్లాంటి ఏర్పాట్లు ఎవరు చేశారు? అటు కమిటీనా లేదంటే గవర్నమెంట్ నుంచి వచ్చిందో తెలుసుకుందాం. చూస్తున్నాం అమ్మవారి లగ్గం కోసం పట్టు వస్త్రాలు, తలంబ్రాలు కూడా ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి? ఇవన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ
ప్రభుత్వ ఆధ్వర్యంలో మా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఓడిబియ్యము తలంబ్రాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇవ్వడం ఆనవాయితీగా వస్తూ ఉంది. అంటే ఇక్కడ అమ్మవారు కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆషాఢ మాసంలో మొదలయ్యే కళ్యాణం కాబట్టి ఈ కళ్యాణానికి ముఖ్యంగా తెలంగాణ నుండే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుండి కూడా ఈరోజు ఎంతోమంది భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అమ్మవారు అంటే చాలా స్వయంభూ వెలిసిన ఎల్లమ్మ తల్లి. అంటే ఎల్లరులో ఎప్పటి నుంచి షురు అయింది ఇక్కడ భక్తుల రద్దీ సుమారు ఒక 10-15 సంవత్సరాల నుండి ముందు ఇదే కళ్యాణ వేదిక 3 గంటల నుండి మొదలై అభిషేకం నుండి మొదలై అమ్మవారి మేలుకొల్పు అభిషేకం నుండి భక్తుల దర్శన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మిగతా రోజులలో అయితే మధ్యాహ్నం పూట గుడి బంద్ ఉంటుంది. మరి వాళ్ళ కళ్యాణం ఇంత ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, మధ్యాహ్నం ఏమైనా గుడి బంద్ ఉంటుందా లేదంటే నిరంతరంగా దర్శనాలు ఉంటాయా భక్తులకి? ఇది ఏ రోజు కూడా ఏంటంటే ప్రతి ఆదివారము మంగళవారం రోజున ఫుల్ డేలో గుడి బంద్ అనే నైవేద్యం పెట్టినప్పుడు ఒక ½ అన్ అవర్ అట్లా మూసివేయడం జరుగుతుంది. తర్వాత కొనసాగుతుంది. మిగతా రోజుల్లో అయితే ఒక్క 1 అవరే 1 to 2 ఒక ఆ టైంలో బంద్ ఉంటుంది. ఇవాళ కంప్లీట్ దర్శనం అందరి భక్తులు ఇక్కడ వచ్చిన భక్తులు అందరికీ దర్శన భాగం కలిగేంత వరకు రాత్రి 11 కానీ 12 కానీ భక్తులు ఉన్నంత వరకు ఇక్కడ దర్శన భాగం కల్పిస్తారు. ఈ ఒక్కో రోజు అలాగే దేవాదేవ ఇన్స్ట్రక్షన్ కానీ టెంపుల్ క్లోజ్ చేయడం కానీ జరగదు. భక్తులు ఉన్నంత వరకు ప్రతి భక్తునికి చివరి భక్తుని వరకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించామని ఆలయ కమిటీ తరఫున మేమందరం కూడా ప్రయత్నించి ఇక్కడ సుమారు ఎంతోమంది వాలంటీర్లు చూస్తున్నాం. మీ ఆధ్వర్యంలో మళ్ళీ ఎల్లమ్మ తల్లి కళ్యాణం జరుగుతుంది. మరి ఎటువంటి ఏర్పాట్లు పొద్దుటి నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది పబ్లిక్? నిజంగా ఇలా నా ఆధ్వర్యంలో ఎల్లమ్మ కళ్యాణం జరగడం ఇది 7వసారి. అలా నాకు ఈ అదృష్టం కల్పించడం, ఈ ఒక ఏడాది కంటే ఒక ఏడాది భక్తులు పెరగడం, లక్షల మంది పెరగడం జరుగుతుంది. అలాగే దానికి తగ్గట్టుగా మన తెలంగాణ ప్రభుత్వంలో ఎక్కడా కూడా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా మేము అంతా మా పర్యవేక్షణలో, మా మినిస్టర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పర్యవేక్షణలో, టెంపుల్ ఆలయ సిబ్బంది, ఆలయ ధర్మకర్తల చైర్మన్ గారి మొత్తం ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి గొడవలు కానీ జరగకుండా చేసుకురావడం జరుగుతుంది. అలాగే కళ్యాణం ప్రతి సంవత్సరం అలాగే అంగరంగ వైభవంగా చేస్తాం. గత ఏడాది ఎన్ని నిధులు కేటాయించారు, మరి ఈ ఏడాది ఎంత నిధులు కేటాయించారు? నిధులు గత ఏడాది కంటే కూడా ఈ సంవత్సరం నిధులు ప్రభుత్వం నుంచి కేటాయించిన నిధులు ఎన్ని కోటి రూపాయల పైన ఎంత అవుతుంది? నిధులు ఖర్చు ప్రతి సంవత్సరం కూడా ₹1,00,00,000 దాటి ఖర్చు పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా 1 కోటి అయినా 2 కోట్లైనా సరే శాంక్షన్ చేసి జరిపించడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ఆలయంలో కూడా ఒక పక్క చూస్తే క్యూ లైన్ మనం చూడొచ్చు. గతంలో ఒక క్యూ లైన్ మాత్రమే ఉండేది, కానీ కళ్యాణాన్ని దాంతోపాటు భక్తుల రద్దీ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకనే 2 క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసారు. ప్రత్యేకంగా దర్శనానికి వచ్చిన వాళ్ళ కోసం ఒక క్యూ లైన్ ఉంటుంది. విఐపీలు, బోనాలు, ODBM సమర్పించే వాళ్ళకి గుడి నుంచి ప్రవేశం లేకుండా గుడి ఎడమ వైపు నుంచి కూడా ప్రవేశం పెట్టారు. దాంతోపాటు మనం ఏదైతే చూస్తున్నామో దర్శనం చేసుకొని వచ్చేటోళ్ళ క్యూ లైన్ ఇది. గతంలో మనకు ఓన్లీ సింగిల్ క్యూ లైన్ మాత్రమే ఉంటుంది. కాకపోతే లక్షల మంది భక్తులు ఆ ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకొని వస్తారు. అందుకనే అవి 2గా డివైడ్ చేయడం జరిగింది. విఐపి క్యూ లైన్ మనకు మెయిన్ గజస్తంభం డోర్ అయితే అనిపిస్తుందో ఆ నుంచి డైరెక్ట్ వస్తారు. అదే ₹50, ₹150 టికెట్ ఉన్న వాళ్ళు మాత్రం బయట ఎంట్రన్స్ దగ్గర నుంచి మనకి 2 క్యూ లైన్లు ఉన్నాయి. అక్కడ నుంచి ₹50 క్యూ లైన్ ఒకటి, దాంతోపాటు ₹150 క్యూ లైన్. ఈ 2 క్యూ లైన్ల వాళ్ళు కూడా అక్కడ నుంచి అమ్మవారిని దర్శనం చేసుకొని వస్తారు.